గొర్రెలురా మీరందరూ గొర్రెలు. ఒక గొర్రె బాగుంది అంటే ఇంకో గొర్రె అందులో ఏముంది తెలుసుకోకుండా ఆ గొర్రె ఎమ్మటే పడి మీరు కూడా బాగుంది 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 అని వాగుతారు. మీకంటూ సొంతంగా ఒక అభిప్రాయం లేదు, ఒక బ్రెయిన్ లేదు. హలో అండి, నా పేరు కింగ్ సతీష్. దేని గురించి చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. యూఏ సినిమా చూసొచ్చి థియేటర్ బయట మాట్లాడుతున్నారు కదా, చాలా మంది రివ్యూలు చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఒక గొర్రె బాగుందని ఈ గొర్రెలు అందరూ బాగుంది బాగుంది బాగుంది, అది తోపు ఇది తోపు అంటున్నారు. సరే అని చెప్పి మనం ఏం బాగుంది భయ్యా అని అడిగితే చెప్పరు. ఏ సీన్ బాగుందంటే చెప్పరు. ఏ పాట బాగుందంటే చెప్పరు. చాలా బాగుంది చాలా బాగుంది, ట్రెండ్ సెటర్, గాడిద గుడ్ అని ఏదో సోది కావాలో చెప్తారు తప్ప వీళ్ళకి అసలు ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళు ట్రెండ్ అయిపోవాలి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ లో, అంతే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నేను కూడా యూఏ సినిమా చూసొచ్చాను. ఈ రివ్యూ చెప్పడానికి ఎందుకు లేట్ అవుతుందంటే 2 రోజులైంది నేను సినిమా చూసి. నేను 4:10 షోకి వెళ్ళాను మధ్యాహ్నం. సినిమా అయిపోయేసరికి 6:20 ఏమో అయింది. సో అక్కడ నుంచి మా ఇంటికి మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్. బట్ నేను వెళ్ళేసరికి 9:30 అయింది. ఎందుకంటే బుర్ర పాడైపోయింది, బుర్ర పని చేయాల. అంటే ఫోన్ లో టైం చూడడానికి కూడా నాకు 2-3 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఈవినింగ్ మనకి 22-21 ఇట్లా వస్తాయి కదా, అది కూడా అర్థం కాల. అంతలా తలనొప్పి, అంతలాగా మెంటల్ ఎక్కిచ్చాడు ఆ సినిమా. సినిమాలో అది బాగుంది ఇది బాగుంది అంటారు కదా, అసలు సినిమాలో ఏది బాగుంది. ఏ సినిమా చూసినా, ఎంత ఫ్లాప్ ఎంత చెత్త సినిమా చూసినా పలానా సీన్ బాగుందిరా, పలానా సాంగ్ బాగుందిరా, ఈ డైలాగ్ బాగుందిరా, మనం ఏదో చెప్పుకుంటాం. అట్లీస్ట్ 2:30 గంటల సినిమాలో ఒక 10-15 నిమిషాలైనా పనికొచ్చే సీన్లు ఉంటాయి. ఇందులో ఒక్క నిమిషం కూడా పనికొచ్చే సీన్ అనేది లేదు. అసలు ఆ స్టోరీ ఏంటో, ఆ కథ ఏంటో, ఆ కథ కాకరగా ఏమి లేదనుకుంటే ఏదో సీన్ల మీద సీన్లు వస్తుంటాయి. అసలు మీనింగ్లెస్ సినిమా అంటే యూఐ సినిమా. నాకు కూడా ఉపేంద్ర గారి మీద రెస్పెక్ట్ ఉంది. ఆయన సినిమాలు మీ అంత పిచ్చి కాకపోయినా ఓకే, చూసినంతసేపు బాగుంటే ఇష్టమే. కానీ కథ కాకరకాయ లేని సినిమాని చూసొచ్చి సినిమా స్టార్ట్ చేయడానికి ముందే ఆయన టైటిల్ వేస్తాడు, మీరు మూర్ఖులు బుర్రలేనోళ్ళు అయితేనే ఈ సినిమా చూడండి, మీరు తెలివైన వాళ్ళు అయితే థియేటర్లోంచి బయటకు వెళ్ళిపోండి అని. అక్కడే ఒక లాజిక్ ఉంది. 250 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడడానికి బయటకు వెళ్ళిపోతామా? డబ్బులైతే వదులుకోం కదా. కాబట్టి నేను మూర్ఖుని కాదు అని ఒప్పుకున్నా సరే నేను ఈ సినిమా చూసా. ఆ సినిమా చూసానంటే మూర్ఖుని ఒప్పుకున్నట్టే అని అలా అంటారు. ఓకే, మూర్ఖుడిని అనుకుందాం. బట్ ఆ సినిమా స్టార్ట్ అవ్వడమే, ఆడు సినిమాలో ఏదో సినిమా తీస్తాడో ఆ సినిమా అర్థం కాక మళ్ళా 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 టికెట్ కొని 4-5 సార్లు చూసేస్తారంట. ఫైనల్ ఆడు సినిమాలో ఏం సినిమా తీసాడని చూపించడమే సినిమాలో సీన్స్. కాసేపు కలికి అంటాడు, కాసేపు అపరిచితుడు సినిమాలో గెటప్ ఉండదు విక్రమ్, అది వేసుకుని వచ్చేసి దానికి ఒక గోనె సంచి ఏదో వేసుకుని నల్లగా ముఖానికి ఏదో రాసేసుకుని అబ్బాబ్బా టార్చర్ ఆడున్న క్యారెక్టర్. ఇంకొకడేమో వైట్ అండ్ వైట్ వేసుకుని ఉంటాడు. అసలు వరస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ అది. ఇంకా హీరోయిన్ ఉంటది, అది పిచ్చి అర్థం కాదు మంచిది అర్థం కాదు. ఎంత దారుణం అంటే సినిమా అందరికి ఐ లవ్ చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ ఎప్పుడు వాడి ముందుకు వెళ్దు, మాట్లాడదు, చెప్పదు. ఫైనల్లీ కూడా దాన్ని పాపం ఏదో ఒక 15-20 మంది ఉంటారు. ఇప్పుడు మన ఇన్సిడెంట్ జరిగింది చూడండి, అలాగే ఏదో ఉపేంద్రం కొడుతుంటే ఏదో ఆపడానికి వెళ్తుంది అనుకుంటే మధ్యలోనే ఎవడో దోస్తే కింద పడిపోతే దాన్ని తొక్కి చంపేస్తారండి. ఎంత ఫూలిష్ సీన్స్ అంటే అంత ఫూలిష్ గా ఉంది ఆ సినిమా. ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన రవికిషన్ అతను ఉన్నాడు, రవిశంకర్ గారు అనుకుంటా, సాయి కుమార్ గారి తమ్ముడు. అతన్ని ఎంత చెత్త క్యారెక్టర్ అంటే అంత చెత్త క్యారెక్టర్ ఇచ్చాడు. అప్పుడే ఎమ్మెల్యే అంటాడు, అప్పుడే జేబు కొట్టేవాడు అంటాడు, అప్పుడే పిఎం అని చేసేస్తాడు అంటాడు. అమ్మాయిలతో ఏవో సీన్లు. మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, సినిమా మధ్యలో ప్రతి 5 నిమిషాలకి ఒక డ్రోన్ షాట్. పోనీ చూపించినప్పుడైనా ఏదైనా మంచిది డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే డ్రోన్ షాట్ ఉంటది, అదే మళ్ళీ 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 రిపీట్ చూపిస్తానే ఉంటాడు. అదొకటి చిరాకు తప్పిద్దండి. ప్రతి 10 నిమిషాలు ఒకసారి "హా, హే, హా" అంటది. మనం చిరాకు తిప్పి ఫోన్ నొక్కుకుంటున్నా కూడా ఏమవుతుందో అని ఇలా చూడగానే అక్కడ ఏం ఉండదు, సీన్ ఏం ఉండదు, సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా వస్తుంటది అంతే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉండిద్ది. ఉన్నోరా బాబు, దాదాపు 15-20 నిమిషాలు ఉపేంద్ర చీకట్లో ఉంటాడు. ఆ చీకట్లో అతను ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. మాక్సిమం ల్యాగ్ ఎంత ల్యాగ్ అంటే ఆ సీన్ 15-20 నిమిషాలు ఉంటది. గాలి స్లో మోషన్ లో నడుస్తాడు అంతే, ఇంకేం ఉండదు ఆ సినిమా. ఆ సీన్ లో ఏదేదో మాట్లాడేసుకుంటాడు, మనకేమో ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ ఎదో సౌండ్లు. అస్సలు మీనింగ్లెస్ సీన్ అనమాట. అది కట్ చేస్తే 20 నిమిషాలు ఇంకా టైం సేవ్ అయింది జనాలకి. 20 నిమిషాలు నడుస్తూనే ఉంటాడు. పోనీ ఏమన్నా నీతి చెప్పాడా, ఏమన్నా చెప్పాడంటే ఏ బొంగు లేదు. ఏదో 20-40 అంటాడు, ఏదో అన్న ముద్ద కోసం కొట్టుకుంటారంటారు. ఓకే, ఎందుకు కొట్టుకుంటారు? అక్కడ వరకు పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇట్లా ఏదో ఒక సీన్ ఉండాలి కదా, ఏదో ఒక మీనింగ్లెస్. అసలు మీనింగ్లెస్ సీన్. నాకు ఏది గుర్తొస్తే, నాకు ఏది అనిపిస్తే 2 గంటల సీన్లు. ఇప్పుడు ఎలా ఉండిద్దంటే అమలాపురంలో నడుస్తూ ఉన్నాడు, సడన్ గా హైదరాబాద్ లో కనబడితే ఎలా ఉంటుంది? పోనీ అమలాపురం నుంచి హైదరాబాద్ నడిచేటంటే కనీసం 10 రోజులు 10 రోజులు పట్టాలి కదా.
2 నిమిషాల్లో అమలాపురం రోడ్ల మీద ఉన్నాడు, హైదరాబాద్ వచ్చేస్తాడు నడుచుకుంటూ. అది ఎంత మీనింగ్ లెస్, ఇది కూడా అంతే మీనింగ్ లెస్. ఇది చూడడం మీ 2:30 గంటలో 2 గంటల సమయం వృధా. 2 గంటల సినిమాను కూడా చాలా బోరింగ్ గా, చాలా చెత్తగా ఉంది. ఉపేందర్ గారు తీస్తే మంచి సినిమాలు తీయండి, లేదంటే నెక్స్ట్ లెవెల్ సినిమాలు తీస్తారు మీరు. సూపర్ అని ఒక సినిమా ఉండిద్ది, 2030లో వరంగల్ ఎలా ఉండిద్ది, హైదరాబాద్ ఎలా ఉండిద్ది అని చూపిస్తారు. ఆ సీన్ చూసి నేను ఇంప్రెస్ అయిపోయాను. బొంగ ఇట్లాగా ట్రైలర్ చూసి ఇందులో కూడా అలాగే ఉండిద్దేమో అనుకుంటే ఏమీ లేదు. మీ టైం బొక్క. అసలు ఓటీటీలో వచ్చిన, టీవీలో వచ్చిన చూడడం మీ టైం బొక్క. మీనింగ్ లెస్, సెన్స్ లెస్, వరస్ట్ సినిమా ఈ యుఏ సినిమా. అందరు గొర్రెలా నేను చెప్పనండి, నాకు అనిపించింది నేను చెప్పాను. నేను సినిమా రివ్యూలు కూడా ఎక్కువ చెప్పను. ఇలాగ మీ టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇలాంటి సినిమాలు చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్తాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ. తెలుసు కదా నా ప్రయత్నం సతీష్. బాయ్.